నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీరబాదుడు బాదడం వల్లే సన్ రైజర్స్ ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగలిగింది. హైదరాబాద్ ఇంత వేగంగా చేస్ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 55 పరుగులతో ఆయుష్ బదోని, 48 పరుగులతో నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించడం వల్లే లక్నో ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా ఎస్ఆర్హెచ్ 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసి గెలుపొందింది. క్రీజులో అడుగు పెట్టినప్పటి నుంచే అభిషేక్, ట్రావిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఎడాపెడా షాట్లతో భారీ బౌండరీలు బాదుతూ ముచ్చెమటలు పట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించేశారు. ఎలాంటి వ్యూహాలు పన్నినా, క్లిష్టతరమైన బంతులు వేసినా వాళ్ళిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఊచకోత కోశారు. బౌలర్లపై కనికరం చూపకుండా విరుచుకుపడ్డారు. పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించారు. అటు లక్నో బౌలర్లు కూడా వారిని కట్టడి చేయలేక వాళ్లు బాదుతున్న బాదుడికి ఒత్తిడికి లోనై భారీగా పరుగులిచ్చేశారు. అందుకే ఓపెనర్లిద్దరే 10 ఓవర్లలోపు లక్నో లక్ష్యాన్ని ఛేదించేసి తమ హైదరాబాద్ జట్టుకి రికార్డు విజయాన్ని తెచ్చిపెట్టారు. హైదరాబాద్ ఓపెనర్లు అలవొకగా 6లు, 4లు కొట్టిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ ఫలితంపై ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని, ఇదంతా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుత నైపుణ్యమని కేఎల్ వ్యాఖ్యానించాడు. ఇది అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రతి బంతి బ్యాట్కు మిడిల్లోనే తాకింది. ఆ ఇద్దరి స్కిల్స్ ఉన్నతంగా ఉన్నాయి. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు, పదాలు దొరకడం లేదు. మనం ఇలాంటి బ్యాటింగ్ ను టీవీల్లోనే చూసి ఉంటాం, ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవించాం. 6లు కొట్టేందుకు చాలా శ్రమించి ఉంటారు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హైదరాబాద్ ఓపెనర్లు మాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఎక్కడ బంతి వేసినా భారీ హిట్టింగ్ చేయడమే లక్ష్యంగా ఆడారు. వారిని అడ్డుకోవడం మా వల్ల కాలేదు. ఓడిపోవడంతో చాలా విషయాలు చర్చకొస్తాయి. కనీసం మేము 50 పరుగులు తక్కువగా చేశామనిపించింది. పవర్ ప్లేలో త్వరగా వికెట్లను కోల్పోవడం నష్టం చేసింది. బదోని, నికోలస్ పూరన్ పోరాటంతో ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగాం. మేం 240 పరుగులు చేసినా వారు ఛేదించేవారేమో అని కేఎల్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను అభినందించడం తప్ప ఏమీ చేయలేం. 10 బంతుల్లో 1 లేదా 2 హిట్ చేస్తే పర్వాలేదు, కానీ ప్రతి బాల్ ను 6 గానో 4 గానో కొట్టేద్దామని వచ్చేవారిని అడ్డుకోవడం చాలా కష్టం. మా ఆటగాళ్లతో మ్యాచ్ ఫలితంపై ఇంకా చర్చించలేదు. తొలి బంతి నుంచే మా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. బ్యాటింగ్ లో మేం త్వరగా వికెట్లను కోల్పోయాం. ఆయుష్, పూరన్ భాగస్వామ్యంతో 165 పరుగులు చేశాం. వారి దూకుడు ముందు ఇవి సరిపోలేదు అని రాహుల్ వ్యాఖ్యానించాడు.